గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీకు స్వాగతం. మీ సి డిజిటల్. ఈరోజు సెవెంత్ జూన్ 2024 బక్రీద్ మూలంగా ఈరోజు మార్కెట్ స్లో ఉంది. అందుకోసం మీకు ఒక రకమైన వీడియో ఇస్తున్నాను. అది మీకు ఉపయోగపడేది. ఇది ఏంటంటే డివిడెండ్ పేబుల్ ఈ జూన్లో డివిడెండ్ పేబుల్ ఏ కంపెనీ డివిడెండ్ పే చేయబోతుందో వాటి వివరాలు ఇస్తున్నాను. ఇక్కడ మీకు ప్రతి రికార్డ్ డేట్ ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్గా ముందు రోజు కొంటారో వారి అకౌంట్లో బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చే అకౌంట్ ఉంది. కండిషన్ ఏంటంటే రికార్డ్ డేట్ ముందు కొనాలి అండ్ రికార్డ్ డేట్ వరకు ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹2.80 డివిడెండ్ డిక్లేర్ ఉంది. దాని రికార్డ్ డేట్ 18th జూన్. కాబట్టి ఎవరైతే 17th నాడు అంటే ఈరోజు ఎవరైతే కొంటారో వాళ్ళకి వస్తుంది. బట్ ఈరోజు హాలిడే ఉంది కాబట్టి మొన్న ఎవరైతే కొన్నారో వాళ్ళు రేపు కూడా దీన్ని ఉంచుకోవాలి. అంటే రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు ఉండాలి అండ్ రికార్డ్ డేట్ వరకు కూడా మన డిమాండ్ అకౌంట్ ఉండాలి. అప్పుడే మీకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ₹2.80. సో ఇది 18 నాడు బహుశా డివిడెండ్ అడ్జస్ట్ అయ్యి రేట్ కూడా తగ్గచ్చు. సో గుర్తించండి. బట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి వస్తే డివిడెండ్స్ ఇచ్చిపెట్టేస్తే బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి కంపెనీ, తక్కువ రేట్లో ఉంది. దీన్ని తగ్గినప్పుడు కనీసం 5% 10% ఎవరి డిప్లో తీసుకొని ఎవరేజ్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. నెక్స్ట్ సెయింట్ ఉంది. ₹18 పర్ డివిడెండ్ ఇచ్చారు. అంటే ఒక్క షేర్కి ₹18 వస్తుంది. దీని రికార్డ్ డేట్ 21st జూన్ ఉంది. అంటే ఎవరైతే 20th లోపల కొని 21st వరకు ఉంచుకుంటుందో వాళ్ళకి ₹18 వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ షేర్లు కొంటే ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది గమనించండి. అండ్ టాటా స్టీల్ కూడా ₹3.60 ఇచ్చింది. దాని రికార్డ్ డేట్ 21st. సో ఎవరైతే 20th లోపల కొని 21st వరకు ఉంచుకుంటారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డబ్బులు వచ్చే ఉంది. ₹3.60. అట్లా వోల్టాస్ లిమిటెడ్ ₹5.50 పర్ షేర్. దీనికి రికార్డ్ డేటు 25th. అంటే 24th నాడు కానీ అంతకు లోపల ఎవరితో కొంటారో వారికి ప్రతి షేర్కు ₹5.50 ఉంటుంది. అండ్ రికార్డ్ డేట్ వరకు ఉండాలి. అంటే మీ కంపల్సరీ రికార్డ్ డేట్ అయిన తర్వాత అంటే 26th తర్వాతనే దీన్ని అమ్ముకోవాలి ఒకవేళ మీరు అనుకుంటే. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ₹7.60. దీని రికార్డ్ డేటు 20th జూన్. సో 27th లోపల కొనాలి. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ ₹60.50 పర్ షేర్. ఎవరైతే 20th రికార్డ్ 28 అంటే 27th లోపల కొని రికార్డ్ డేట్ వరకు ఉండాలి. అండ్ వెల్సన్ కార్పొరేషన్ ₹5 డివిడెండ్. ఇది రికార్డ్ డేట్ 28. సో 27 లోపల కొనాలి. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రికార్డ్ డేట్ని ఒకరోజు ముందు కొని రికార్డ్ డేట్ వరకు కూడా ఉంచుకొని తర్వాత అమ్ముకుంటే మనకు ఈ డివిడెండ్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. సో ఇక్కడ మీకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెయింట్, టాటా స్టీల్, వోల్టాస్ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంకు, వెల్సన్ కార్పొరేషన్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ ఆల్మోస్ట్. సో ఈ షేర్లు ఈ డివిడెండ్ మూలంగా అడ్జస్ట్ అయ్యి తగ్గొచ్చు. ఎందుకంటే అంతకుముందు కొన్న వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని అమ్మడానికి వీలుంటుంది. కాబట్టి ఈ షేర్ను తగ్గినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. డివిడెండ్కు కావాలనుకున్న వారు ఈ రికార్డ్ డేట్గా ముందు తీసుకోవాలి. సో మనం వీటిని టెక్నికల్గా ఎలా ఉందో సో చార్ట్ చూస్తే కూడా ఇది భవిష్యత్తులో కూడా ఉంచుకోవడానికి బాగుందా లేదా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ గత 5-6 డేస్ నుంచి కంటిన్యూగా కొద్దిగా పెరుగుతుంది. ఇప్పుడు ₹125.75 ఉంది. సో ఇది రేపొద్దున అంటే 18 నాడు ఈ డివిడెండ్ మూలంగా ఫ్రాడ్ బుకింగ్ కూడా జరగచ్చు. ఎందుకంటే కంటిన్యూ ఉంది. బట్ ఎప్పుడైతే పెరిగిన తర్వాత మళ్ళీ కింద తగ్గుతుందో మనం గుర్తుపెట్టుకొని స్టాక్ కొంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొత్తానికి కంటిన్యూగా అప్ ట్రెండ్లో ఉంది. నెక్స్ట్ సెయింట్. సో ఇది ఐటీకి సంబంధించింది. ఇది ఇప్పుడు 18 ఆల్మోస్ట్ 1890 ఉంది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూగా 4-5 డేస్ పెరిగిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది. సో ఇది ముందు ఆల్మోస్ట్ బాగా తగ్గింది. ఇది ఫ్యూచర్లో పెరగడానికి అవకాశం ఉంది. బట్ కొంచెం టైం వస్తుంది. ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి ఇది ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అన్ని మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో మీకు ప్రతిసారి చెప్తున్నాం కదా. సో మూవింగ్ యావరేజ్ మనం బేస్ చేసుకోవాలి ఒక ఇండికేటర్ను. సో ఎప్పుడైతే వీటి పైన ఉంటుందో పైకి పోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పాలి. అండ్ వోల్టాస్ పరంగా చూస్తే కూడా మీకు టెక్నికల్గా బాగుంది. ఇప్పుడు 1498 ఆల్మోస్ట్ 1500 ఉంది. ఇది ఆల్మోస్ట్ కూడా మీకు 5-6 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఒకవేళ ఇది రేపు అంటే రికార్డ్ డేట్ కన్నా ముందు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. బట్ షేర్ పరంగా చూస్తే ఫండమెంటల్ టెక్నికల్గా బాగుంది, కంటిన్యూ ఉంది. దాని గమనించి మీకు డివిడెండ్ వస్తుంది. టెక్నికల్ కూడా బాగుంది. అండ్ ఇండస్ఇండ్ బ్యాంకు ఇది ప్రస్తుతం 1500 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పై ఉంది. అంటే టెక్నికల్గా బాగుందని చెప్పవచ్చు.
ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత మనకు కంటిన్యూ పెరుగుతుంది. సో డివిడెండ్ మూలం కూడా ఇప్పుడు రికార్డ్ డేట్ ఇంకా టైం ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. సో అది గమనించండి. నెక్స్ట్ టాటా స్టీల్. టాటా స్టీల్ కూడా ఫండమెంటల్ కంపెనీ. ఇది మూవింగ్ అవర్స్ అన్ని మూవింగ్ పై ఉంది. టెక్నికల్గా పాజిటివ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ కూడా 3-4 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది. ఇది 360 ఉంది, 20% రికార్డ్ డేటు. సో ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఇది 195 అవ్వడానికి. సో టెక్నికల్గా ఈ షేర్ అన్ని కూడా బాగానే ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా 7-65 ఇచ్చింది. 28 జూను 27th. సో మీకు గమనిస్తే ఇక డివిడెండ్ ముంగర కూడా మనం కంటిన్యూగా ఇక్కడ చూడండి 3-7 డేస్ 8 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ఎప్పుడైనా మనం డివిడెండ్ డేట్ ముందు కంపెనీ షేర్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దాన్ని అక్యుములేషన్ చేస్తారు. సో ఇంకా దీనికి డేట్ బాగుంది కాబట్టి ఒకవేళ తగ్గినప్పుడు ఇక్కడ తగ్గినప్పుడు తీసుకొని సో డివిడెండ్ కూడా పొందొచ్చు. అండ్ ఫ్యూచర్ కూడా కంపెనీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 2 రోజులు తగ్గిన తర్వాత మాకు పెరిగింది. సో దీని డేట్ 28 జూన్ ఉంది కాబట్టి ఇంకా 10 డేస్ టైం ఉంది. సో దీన్ని తగ్గినప్పుడు అక్యుములేట్ చేసుకోవచ్చు. మీకు మంచి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి తగ్గినా ఎటువంటి సందేహం లేకుండా కొద్ది రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ మన రేట్ వస్తుంది. వీలైతే మీకు ప్రతిసారి చెప్పినప్పుడు మంచి కంపెనీలను యావరేజ్ చేసుకోవడము. యావరేజ్ అంటే కూడా ₹1 ₹2 తగ్గినప్పుడు కాకుండా మనం కొన్న రేటు నుంచి 5% కానీ 10% పెట్టుకోవాలి. అప్పుడే మనం తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. సో చాలా తగ్గినప్పుడు కొంటే మనకు యావరేజ్ రేటు కలిసి వస్తుంది. నెక్స్ట్ వెల్స్పన్ కార్పొరేషన్ ఇది ఆల్మోస్ట్ కొద్దిగా వీక్ అని చెప్పాలి. వీక్ అంటే ఇక్కడ మూవింగ్ అవర్స్ కింద ఉంది. ఇంకా కావాలి. ఇది ఇప్పుడు 538 ఉంది. 557 దాటాలి. సో డివిడెండ్ పరంగా అయితే దీన్ని తీసుకోవచ్చు. బట్ తర్వాత ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్గా మంచి కంపెనీ. ఎప్పుడైతే 560 దాటుతుందో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో అది గమనించండి. సో ఇవి డివిడెండ్కి సంబంధించిన షేర్లు గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే డివిడెండ్ కావాలనుకుంటారో వాళ్ళు కంపల్సరీ వీటిని తీసుకోవచ్చు. డివిడెండ్కు లాభం ఉంటుంది. బట్ ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి డివిడెండ్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ అయ్యి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ పెరుగుతుంది. సో వెయిట్ చేస్తే మనకు డివిడెండ్ లాభము అండ్ కంపెనీ పరంగా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ప్రయత్నించండి. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా పెట్టడం జరుగుతుంది. ఎటువంటి రికమెండేషన్ కానీ కాదు. మీరు మరింత రీసెర్చ్ చేసుకొని దీని ద్వారా లబ్ధి పొందుతారని నేను భావిస్తున్నాను. సో ముగించే ముందు మరొకసారి మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు మోరల్ సపోర్ట్ వస్తుంది. మరింత నాకు ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వన్ అండ్ ఆల్.